ఇండియన్ గ్రే వుల్ఫ్ వార్తల్లో ఉంది. అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది? ఇండియన్ గ్రే వుల్ఫ్ అనేది ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఎండేంజర్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఉంది. అయితే గడ్డి భూముల్లో ఇండియన్ గ్రాస్ ల్యాండ్స్లో ఇది చాలా ఫేమస్ అనమాట. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. ఇది ఎపెక్స్ ప్రిడేటర్, ఒక ఎపెక్స్ స్పీషీస్ అనమాట ఇది. అదే ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం ఇండియన్ గ్రే వుల్ఫ్ అనేది చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు ఇండియన్ గ్రే వుల్ఫ్ పాపులేషన్ బాగా డిక్లైన్ అవుతుంది. దీనికి మనుషులు కారణం అంటే కాదు. ఈసారి విచిత్రంగా స్ట్రే డాగ్స్ కారణం అనమాట. అసలు ఈ వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ ఎలా ఈ గ్రే వుల్ఫ్ని ఇబ్బంది పెడుతున్నాయి ఇది ఒకసారి చూద్దాం. స్ట్రే డాగ్స్ వాటి ఫుడ్ వల్ల, ఫోరేజ్ దొరకపోవడం వల్ల అర్బన్ ఏరియాస్ నుంచి ఈ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల్లోకి మైగ్రేట్ అయ్యి వెళ్తున్నాయి అనమాట. ఒక్కటిగా వెళ్ళట్లా, గుంపులు గుంపులుగా వెళ్తున్నాయి అనమాట. ఏదైతే ఆహారం ఈ వుల్ఫ్ తింటుందో, గ్రే వుల్ఫ్ తింటుందో ఆహారమే ఇవి మొత్తం కాజేస్తున్నాయి. కాజేయటమే కాదు, గుంపులు గుంపులుగా వెళ్ళి గ్రే వుల్ఫ్స్ని వేటాడుతున్నాయి, వేటాడి చంపేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ స్ట్రే డాగ్స్, వీధి కుక్కలకి మరియు ఈ వుల్ఫ్కి మధ్య, గ్రే వుల్ఫ్కి మధ్య క్రాస్ బ్రీడింగ్ జరుగుతుంది. సో దీనివల్ల ఒక కొత్త తరం పుట్టుకుందనమాట. ఎందుకంటే ఈ వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ మరియు గ్రే వుల్ఫ్స్, ఇండియన్ గ్రే వుల్ఫ్స్, ఈ రెండు కూడా ఒకటే దగ్గరగా సిమిలర్ జెనెటిక్ మేకప్ వల్ల ఈ క్రాస్ బ్రీడ్ జరిగి దీనిలోంచి పుట్టే పిల్లలు హైబ్రిడ్ పిల్లలుగా పుడుతున్నాయి అనమాట. ఇది కూడా ఒక కారణం.